అందరికీ నమస్కారం. నేను చెప్తున్న కథలు మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. డిటెక్టివ్ వాచవ్ పార్ట్ 9. శ్యామ్ సుందర్ వాచవ్ పాములు ఉన్న అండర్ గదిలో ఉంటారు. ఇక్కడ ఏదో రహస్యం ఉంది, అది ఎలా కనిపెట్టాలి అని ఆలోచిస్తూ ఉంటాడు వాచవ్. జనం నివసించే సిటీ మధ్య భాగంలో ఇలాంటి వింత కనిపించటం నాకు మింగుడు పడటం లేదు. గోడ మీద వృత్తాన్ని గమనిస్తూ అంటాడు శ్యామ్ సుందర్. మనం ఈ విషపు సర్పాలను చూసి భయపడటం వల్ల కాస్తంత కన్ఫ్యూజన్ పోగొట్టుకున్నాము. అందుకే మనకి ఏ ఆలోచనలు రావట్లేదు అన్నాడు శ్యామ్ సుందర్. వెంటనే పరిగెత్తుకుని వచ్చింది వాచవ్ పెదవుల మీదకి ఒక చిరునవ్వు. దట్ ఈస్ శ్యామ్ సుందర్. అతనిలో ఆలోచన మొదలైంది. ఎటువంటి సమస్య అయినా చిటికలో సాల్వ్ అయిపోతుంది. పంచాంగంలో కనిపించే రాశి చక్రాలు ఒక క్రమ పద్ధతిలో ఉంటాయి, అవేమిటి అని అడిగాడు శ్యామ్ సుందర్. తడుముకోకుండా చెప్తున్నాడు వాచవ్. రాశి చక్రంలో 12 రాశులు ఉంటాయి. మొదటి మేషం, తర్వాత వృషభం, అలా చెప్పుకుంటూ ఆఖర్లో మీనం అనే రాశులు ఉంటాయి అని చెప్పాడు. అవన్నీ నువ్వు చెప్పిన ఆర్డర్లోనే ఉంటాయి కదా అని అడుగుతాడు సందేహంగా శ్యామ్ సుందర్. ఇక్కడ ఈ వృత్తంలో రాసుల బొమ్మలన్నీ ఎలా అంటే అలా ఉన్నాయి. మనం వాటిని ఒక లైన్గా పెడితే ఏదైనా తెలియవచ్చు అంటాడు శ్యామ్ సుందర్. మొదటి బొమ్మ మేషం మీద వేలు పెట్టి వాచవ్ వైపు చూశాడు శ్యామ్ సుందర్. ఇంత దూరం వచ్చిన తర్వాత ఆలోచన అనవసరం, గట్టిగా నొక్కు అన్నాడు వాచవ్. నొక్కాడు శ్యామ్ సుందర్. అక్కడ ఎటువంటి అనర్థాలు జరగకపోవటంతో తర్వాత బొమ్మ వృషభాన్ని, తరువాత మిథునాన్ని అలా నొక్కుంటూ అన్ని బొమ్మలని వరుసగా ప్రెస్ చేస్తూ వెళ్ళాడు. 12 బొమ్మలు అంగుళం మేర కిందకి దిగిపోయిన వెంటనే దడా దడామని శబ్దం చేసింది వృత్తపు బొమ్మ వేయబడిన ఆ గోడ. ఎవరో కొట్టినట్టు పెచ్చులు పెచ్చులుగా ఆ గోడ మొత్తం కూలిపోయింది. సరిగ్గా 5 నిమిషాల్లో గోడ మొత్తం కూలిపోయిన తర్వాత దాని వెనుకాల ఒక పెద్ద గది కనపడింది. గది మధ్యలో ఒక పెద్ద దిమ్మె, దాని మీద ఒక బొమ్మ కనపడ్డాయి. ఆ బొమ్మని చూస్తూ అలా ఆశ్చర్యంలో మునిగిపోయారు ఇద్దరు. సింగూర్ మొత్తం బాజీమియా శ్రావణ్ దాదాని పోలీసులు వెతుకుతున్నారు. ఇన్స్పెక్టర్ రమేష్ టిఫిన్ చేయడానికి సింగూర్లో ఒక హోటల్కి వెళ్ళాడు. అక్కడ పునుగులు తీసుకువచ్చి ప్లేట్ ఇస్తాడు వెయిటర్. అబ్బా, ఆయిల్ ఫుడ్ వద్దురా, ఇడ్లీ తీసుకురా అంటాడు రమేష్. ఇడ్లీ 7 గంటలకే అయిపోయింది. ఎవరో టూరిస్టులంట 80 పొట్లాలు కట్టించుకుపోయారు అని క్యాజువల్గా సమాధానమిచ్చాడు ఆ కుర్రోడు. ఒక్కసారిగా మెడ మీద వెంట్రుకలు నెక్క పొడుచుకున్నట్లు ఫీలింగ్ కలిగింది ఇన్స్పెక్టర్ రమేష్కి. 2-3 వేల కంటే ఎక్కువ జనాభా ఉండని ఆ ఊరిలో ఏమీ పంట చేలు బావులు తప్ప ఇకేమీ కనపడవు. అలాంటిది ఇక్కడ టూరిస్టులు వస్తారా? ఆ మాట అనగానే తన మనసులో ఇంకొక సందేహం కలిగింది. ఎవర్రా వాళ్ళు? ఎక్కడ మకాం పెట్టారు? తన కంఠంలో ఆత్రం ధ్వనించకుండా అడిగాడు రమేష్. మకాం ఎక్కడ పెట్టారో తెలియదు, బస్సులో ఎక్కడికి పోతాకున్నారో తెలియదు, కానీ ఇక్కడికి 2 కుర్రాళ్ళు వచ్చారు. ఇద్దరూ కలిసి 80 పొట్లాలు తీసుకుని ఆ బస్సులో బయలుదేరాడు అని చెప్పాడు వెయిటర్. ఆ బస్సు ఎటు వెళ్ళింది అని అడగ్గా, అదిగో ఆ మట్టి దారి గుండా వెళ్ళింది అని మట్టి దారి వైపు చేయి చూపిస్తాడు వెయిటర్. ఆ మార్గం గుండా వెళ్ళి ఇన్వెస్టిగేషన్ చేయాలి అనుకుంటాడు ఇన్స్పెక్టర్ రమేష్. వాచవ్ సుందర్ గదిలో కనపడుతున్న బొమ్మ వైపు చూసి ఇంకా ఆశ్చర్యపోతూనే ఉంటారు. నైపుణ్యం గల శిల్పి ఎవరో తయారు చేసినట్టు ఆ బొమ్మలో జీవకళ ఉట్టిపడుతుంది. దాని ఖరీదు ఎంత ఉంటుందో ఊహించను కూడా ఊహించలేకపోతున్నారు. వాచవ్ దగ్గర ఉన్న టార్చిని తీసుకుని బొమ్మ దగ్గరికి పోయాడు శ్యామ్ సుందర్. 2 నిమిషాల తర్వాత అర్థమైంది అసలు విషయం అతనికి. ఆ బొమ్మ బంగారంతో చేయబడింది, అచ్చమైన మేలిమి బంగారం. దాని బరువు 15 కిలోలు ఉంటుంది. ఈ బొమ్మలో ఏం ప్రత్యేకత ఉందని ఇంత పకడ్బందీగా దాచిపెట్టారు? వాచవ కేసి తిరుగుతూ అడిగాడు శ్యామ్ సుందర్.
అది ఏమిటో మనం తెలుసుకోవాలి. మనల్ని ఇక్కడికి లీడ్ చేసిన వ్యక్తి తప్పకుండా తెలిసే ఉంటుంది. దీన్ని బయటం తీయటం చేతగాక మనల్ని ఈ పనిలో ఇరికించాడు అన్నాడు వాచో. అంతలో ఇద్దరు నవ్వుకుంటూ ఇటు వస్తారు. తెలివితేటల్లో మిమ్మల్ని మించిన ఎవ్వరూ లేరని తెలిసింది. మీరు ఇక్కడికి వచ్చే విధంగా పావులు కదిపాను. 2 సంవత్సరాలుగా నేను చెయ్యలేక పనిని 2 నిమిషాల్లో మీరు చేసి చూపించారు అని చెప్తూ పైనుండి ఒక మనిషి కిందకి దిగి వస్తాడు. ఇంకొక మనిషి పైన గదిలోనే ఉంటాడు. కిందకు వచ్చిన మనిషి మీకు చాలా ధన్యవాదాలు అని అంటాడు. మా వాసంతికి యాక్సిడెంట్ చేసింది ఇందుకేనా? కోపంగా అడిగాడు శ్యామ్ సుందర్. ఐఎమ్ సారీ, చేయక తప్పలేదు అంటాడు. శ్యామ్ సుందర్కి కోపం వచ్చి తనకే తెలియని పరిస్థితుల్లో చిక్కుకుని స్పీడ్గా వెళ్లి అతన్ని కొట్టబోయాడు. అంతలో వాచో ఆగిపో శ్యామ్ అని అంటున్నా వినకుండా ముందుకు వెళ్లిన శ్యామ్ సుందర్పై కిందకు వచ్చిన వ్యక్తి తన ప్యాంటు జోబులో నుంచి ఏదో బాల్ తీసి శ్యామ్ సుందర్ మీద విసిరి కొట్టాడు. ఆ బాల్లో నుండి ఒక రకమైన పొగ వచ్చింది. ఉన్నట్టుండి శ్యామ్ సుందర్ కళ్ళు తిరిగి పడిపోయాడు. 2 నిమిషాల్లో వాచవ్ కూడా కింద పడిపోయటం జరిగింది. పైనున్న వ్యక్తి తొందరగా వెళ్లి బొమ్మను తీసుకురా, మళ్లీ తిరిగి పాములు వస్తాయి అని అంటాడు. సరే అని కిందకు దిగిన వ్యక్తి బొమ్మ దగ్గరికి వెళ్లి దాన్ని భుజాన ఎత్తుకుని అతి కష్టం మీద మెట్లు ఎక్కుతూ ఉంటాడు. తొందరగా రా, పాములు వస్తున్నాయి అని చెప్పి తన చేతిలో ఉన్న బొమ్మని పైనున్న వ్యక్తి అందుకుంటాడు. అందుకుంటూ ఒక్కసారిగా తన బూటి కాలితో ఎగిరి తన్నుతాడు ఆ వ్యక్తి. మెట్లు ఎక్కుతున్న ఫోర్సుకి తను తన్నిన తన్నికి అమాంతం కింద పడిపోయి పడటంతో తల నేలకు తగిలి తల పగిలి చనిపోతాడు. వెంటనే ఆ బొమ్మని తీసుకుని ఆ వ్యక్తి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. పాములు చిన్నగా ఆ కింది గదిలోకి అన్నీ ఒక్కొక్కటిగా వస్తూ ఉంటాయి. పాముడు గది లోపలికి వెళ్తుంటే వంకర టింకరగా కదిలేదాన్ని బట్టి చూస్తే కార్పెట్ మాదిరిగా ఉంది ఆ దృశ్యం. మెట్ల మీదుగా లోపలికి దిగి అడ్డదిడ్డంగా పడి ఉన్న కొత్త మనిషి దగ్గరికి చేరుకుంటాయి పాములు. అతనికి గనుక ఏమాత్రం ప్రాణమున్నా కొంచెం అటు ఇటు కదిలినా వెంటనే పాములు కాటేసేయి. అందుకని కాసేపు గమనించి ఆ తర్వాత శ్యామ్ సుందర్ వాచవ్ దగ్గరికి వెళ్ళాయి పాములు. ఆ గ్యాస్ పీల్చటం వల్ల వాళ్ళు కూడా స్పృహలో లేరు. చనిపోయిన మాదిరి పడిపోవటం వల్ల అన్ని పాములు తన గూళ్ళల్లోకి రంధ్రాల్లోకి వెళ్ళి ప్రశాంతంగా పండుకుంటాయి. కొన్ని పాములు మాత్రం ఆ గోడ పగిలిపోవటం వల్ల తన గూడు లేకపోవటంతో అక్కడక్కడా తిరుగుతూ ఉంటాయి. అంతలో శ్యామ్ సుందర్కి మెలకువ వచ్చి కొంచెం కదులుతాడు. వెంటనే వాచవ్ నువ్వు కదలకుండా అలాగే ఉండు అని అంటాడు. ఆ మాటలు విన్న వెంటనే శ్యామ్ సుందర్ ఒక శిలలాగా ఉంటాడు. కానీ అక్కడ తిరుగుతున్న ఒక పాముకి వాచవ్ మాటలు వినపడ్డాయి. వెంటనే వాచవ్ దగ్గరికి వచ్చి తన కూరలు బయట పెట్టి వాచవ్ను కాటెయ్యబోయింది ఆ 12 అడుగుల పాము. అది చూసిన శ్యామ్ సుందర్ వెంటనే తన జోబులో ఉన్న కత్తిని తీసుకుని తన నోటిలో గుచ్చాడు. థ్యాంక్స్, నా పని అయిపోయిందని అనుకున్నాను. ముఖం మీద ప్రత్యక్షమైన చెమటని తుడుచుకుంటూ లేచి కూర్చొని చిన్నగా అన్నాడు వాచవ్. ఇవి ఇక్కడ ఉండటే ఎప్పటికైనా ప్రమాదమే. ఒకే ఒక దెబ్బకు వీటన్నిటినీ లేపి అవతల పారేస్తే ఎలా ఉంటుంది అంటాడు వాచవ్ శ్యామ్ సుందర్ వైపు చూస్తూ. పని కట్టుకొని ఎవరైనా ఇక్కడికి వస్తే తప్పించి అవి అటాక్ చెయ్యవు కాబట్టి మనం ఇక్కడి నుండి వెళ్ళిపోదామనుకుంటూ ఇద్దరు కింద పడి ఉన్న శత్రువు దగ్గరికి పోయారు. వాడు ఎవడో నాకు అర్థం కావటం లేదు. ఈ సిటీకి చెందినవాడులా కూడా లేడు. కానీ తెలుగులో స్పష్టంగా మాట్లాడారు అని శ్యామ్ సుందర్ అంటాడు. తమ కదలికల్ని కనిపెట్టున్న గోడలకున్న రంధ్రాల్లో నుంచి బయటికి తొంగి చూస్తున్న కొన్ని సర్పాల వంక జాగ్రత్తగా చూస్తూ పడిపోయిన మనిషి ప్యాంటు జోబుల్ని షర్టు ప్యాకెట్ని వెతికాడు వాచవ్. కారు తాళం చెవులు దొరికాయి. లావుపాటి వాలెట్ కనిపించింది. కొన్ని చిల్లర నాణాలు లభ్యమయ్యాయి. ఇంకా అంతేకాకుండా మధ్య ఆసియా దేశ బ్యాంకుల్లో పనిచేసే క్రెడిట్ కార్డులు 2 కనిపించాయి. వాటన్నిటినీ తమ జోబుల్లో నెట్టుకుంటూ శ్యామ్ సుందర్ వైపు చూశాడు వాచవ్. మనం వెళ్ళిపోదాం, ఇంకా ఇక్కడ ఉంటే మనకి ఏదైనా జరగొచ్చు అని
శ్యామ్ సుందర్ అంటాడు. 10 నిమిషాల్లో ఆ భవంతిని దాటి బయటకు వచ్చేశారు ఇద్దరు. ఇన్స్పెక్టర్ రమేష్కి తెలిసిందేంటంటే ఆ మట్టి రోడ్డు గుండా కొంచెం దూరం వెళ్తే పూర్వీకులు కట్టించిన ఒక సత్రం ఉంది అని. అక్కడికి వెళ్ళాలి అనుకుంటాడు రమేష్. కానీ ఆ మట్టి దారి గుండా వెహికల్స్ నడవటం అనేది ఇంపాసిబుల్. అలా ఉన్నాయి ఆ దారులు. ఆ దారి గుండా ఒక ఎద్దుల బండి వెళ్తుంటే దాన్ని ఆపి ఆ బండి మీద కూర్చుంటాడు ఇన్స్పెక్టర్ రమేష్. ఎద్దుల బండి వ్యక్తితో మాటలు కలిపి సత్రం గురించి వివరాలు తెలుసుకోవాలని మాటలు కలుపుతాడు రమేష్. ఎప్పుడో చాలా కాల క్రితం ఈ ఏరియాని పరిపాలించిన నైజాం నవాబు పూర్వీకులు ఎవరో కట్టించారు ఆ సత్రాన్ని. దాన్ని మెయింటైన్ చేయడానికి 10 ఎకరాల పొలం, సింగూర్లో ఉన్న ఇళ్ల స్థలాలు అన్నీ రాసిచ్చారట అని ఆ వ్యక్తి చెప్తాడు. ఆ పొలం, ఇళ్ల స్థలాలు ఎక్కడున్నాయి అని రమేష్ అడుగుతాడు. ఇంకా ఎక్కడుంటాయి సార్, ఎప్పుడో చేతులు మారిపోయాయి. సత్రాన్ని గాలికి వదిలేసి సిటీకి వెళ్లిపోయారు. అప్పుడు వాచ్మెన్గా నియమించబడ్డ వాళ్ళు వ్యాపారం చేసి బాగా సంపాదించారట. వారాసిగూడలో భగవాన్ దాస్ బిల్డింగ్ అనే ఒక పెద్ద దివాణం ఉంటుంది. మీరు చూశారా యాదాలపంగా అన్నాడు ఆ వ్యక్తి. అదిరిపడి గోని సంచుల మీద నుంచి జారి కిందకి దొర్లబోయి ఆఖరి క్షణంలో బండి పక్క భాగంలో ఉన్న ఒసికర్రల్ని పట్టుకుని బ్యాలెన్స్ అవుతాడు రమేష్. వారాసిగూడానా? భగవాన్ దాస్ బిల్డింగ్. వాచవ్ శ్యామ్ సుందర్లు వెళ్లాలనుకున్నది అక్కడికే కదా అనుకుంటాడు మనసులో రమేష్. బండిని ఆపు, కాసేపు కబుర్లు చెప్పుకుందాం. ఆ బిల్డింగ్ గురించి నీకేం తెలుసు, ఏమిటి దాని ప్రత్యేకత అంటూ ఆ మనిషి ముఖంలోకి చూస్తూ అడిగాడు రమేష్. ఆ మాటలు చెప్పడానికి బండి ఆపాల్సిన అవసరం లేదు సార్. మీకో విషయం తెలుసా? ముందుకు వంగుతూ సడన్ గా గొంతు తగ్గించి అన్నాడు ఆ వ్యక్తి. నాకేమీ తెలియదు, నువ్వు చెప్తే వింటాను అంటాడు రమేష్. పాములున్నాయి సార్ ఆ బిల్డింగ్లో. ప్రతిరోజు ఏదో ఒక సమయంలో బయటికి వచ్చి బిల్డింగ్ అంతా కలయి తిరిగి మళ్ళీ అక్కడికెక్కడికో వెళ్ళిపోతాయి. పాడుపడిన భవనాల్లో పాములు ఉండటం సహజం అని అంటాడు రమేష్. పాడుబడిన బిల్డింగే, కానీ అందులో తెలియని ఒక గొప్ప రహస్యం ఉంది. దానికి సంబంధించి మా ఊరి వాళ్ళు ఒక కథలో కూడా చెప్పుకుంటారు అని అంటాడు. కథ? ఏం కథ అంటే అది కొంతమందికి మాత్రమే తెలుసు అని అంటాడు ఆ వ్యక్తి. ఆ భగవాన్ దాస్ బిల్డింగ్కి ఇప్పుడు మీరు వెళ్తున్న సత్రము రెండూ ఒకరివే. ఆ రెండిటి మధ్య సొరంగ మార్గం ఉందని, అక్కడికి ఇక్కడికి లోపలగా ఏదో జరుగుతుంది అని మా వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు. కొంతమంది ధైర్యం చేసి భగవాన్ దాస్ బిల్డింగ్ దగ్గరికి వెళ్ళి అక్కడున్న పాములను చూసి భయపడి వచ్చేస్తారు. ఇక్కడ ఈ సత్రంలో కూడా ఏదో జరుగుతుంది అని నా అనుమానం అని చెప్తాడు ఆ వ్యక్తి. సడన్ గా పగ్గాల్ని బిగబట్టి బండిని లాగుతున్న ఎడ్లను ఆపేశాడు వ్యక్తి. ఎందుకు ఆపావ్? ఆశ్చర్యంగా అడిగాడు రమేష్. తలతోనే రోడ్డు పక్కకు చూపించాడు ఆ మనిషి. చెట్ల తోపు ఒకటి ఉంది రోడ్డు పక్కనే. వాటి మధ్య కట్టబడి ఉంది విశాలమైన పెంకుల భవనం. ఒకేసారి 400 మందైనా విశ్రాంతి తీసుకోవడానికి కట్టబడింది ఆ ధర్మసత్రం. ఎంత వద్దనుకున్నా ఇంకొకసారి ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నాడు ఇన్స్పెక్టర్ రమేష్. అవును సార్, సిటీలో ఉన్న ఈ బిల్డింగ్కి అక్కడ మెయింటైన్ చేస్తున్న సత్రానికి రెండిటికీ కనెక్షన్ ఉంది అని చెప్తాడు ఆ వ్యక్తి. భగవాన్ దాస్ వారసులు ఎవరూ లేరా అని అడుగుతాడు సందేహంగా. ఉన్నారు సార్, కానీ వాళ్ళు వేరే దేశం వెళ్లారు అని అనుకుంటున్నారు. అంతగా వాళ్ళ విషయాలు ఎవరికీ తెలియదు అని చెప్తాడు ఆ వ్యక్తి. సరే అయితే మనం సాయంత్రం హోటల్ దగ్గర కలుసుకుందామంటూ బండి మీద నుంచి కిందకి దూకాడు రమేష్. జాగ్రత్తగా వెళ్ళండి సార్. పాముల గురించి చెప్పాను కదా, అవి ఏమైనా కనిపిస్తే వెంటనే వెనక్కి వచ్చేయండి అని ఆ ఎడ్ల బండి వ్యక్తి చెప్తాడు. దానికి తల ఊపుతూ ముందుకు కదిలాడు రమేష్. రమేష్ సెల్ తీసి వాసంతికి ఫోన్ చేస్తాడు. వాసంతి ఫోన్ లిఫ్ట్ చేయగానే వాసంతి బాగున్నావా అని అడుగుతాడు. బాగున్నాను అని సమాధానం ఇవ్వగానే భగవాన్ దాస్ అనేవాడు చాలా మిస్టీరియస్ క్యారెక్టర్ మాదిరి కనిపిస్తున్నాడు. మొట్టమొదటి వాడు ఒక వాచ్మెన్, తరువాత బిల్డింగులు కట్టించాడు, వేరే దేశాలు వెళ్లారు వాళ్ళ వారసులు. ఇక్కడేదో మిస్టీరియస్ గా ఉంది, కనుక్కోగలవా అని అంటాడు రమేష్. తప్పకుండా సార్, రేపటిలోపు కనుక్కుంటాను అంటుంది వాసంతి. అంతేకాకుండా
ఈ విషయం ఎవరికి చెప్పాలి అని అడుగుతుంది వాసంతి. వాచోసారికి చెప్పు, నాకు చెప్పు, ఇద్దరికీ చెప్పు అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు రమేష్. ప్యాంటు జేబులో చేతులు పెట్టుకుని విజిల్ వేస్తూ బిల్డింగ్ దగ్గరికి పోయాడు. బిల్డింగ్ ఇంకో 100 గజాల దూరంలో ఉన్నందానే అతనికి కనిపించింది ఒక వాహనం. దానికి సమీపంలో అతని దారికి అడ్డు వచ్చారు 4 ఆజానబాహులు. ఎవరు నువ్వు, ఎందుకు వచ్చావు ఇక్కడికి అని సీరియస్ గా అడిగాడు ఒకతను. రమేష్ మామూలు దుస్తుల్లో ఉండటం వల్ల అతను పోలీస్ అని ఎవరూ ఊహించలేకపోయారు. రమేష్ కూడా తన ఐడెంటిటీని బయటికి చెప్పకూడదు. ఒకవేళ వాళ్ళు శ్రావణ్ దాదా మనుషులైతే పోలీసులకు విషయం తెలిసింది అన్న మరుక్షణం మకాం మార్చేస్తారు అని మామూలు మనిషిలా నమ్మించాలి అనుకుంటాడు. ఇదేదో పాతకాలపు ధర్మసత్రమని సింగూరులో చెప్పారు, చూసిపోవడానికి వచ్చాను అని అంటాడు రమేష్. మా వాళ్ళు చాలా మంది రెస్ట్ తీసుకుంటున్నారు, ఇప్పుడు చూడడానికి వీలు లేదు, ఇంకోసారి రా అంటారు. మళ్ళీ రావటం కుదరదు, ఒకసారి చూసిపోతా అని సమాధానమిచ్చాడు రమేష్. వీలు పడదని చెప్తున్నాను కదా, వెళ్ళిపో అని ఒక అడుగు ముందుకు వేసి అతని గుండెల మీద అరచేత్తో అదుముతూ అన్నాడు ఆ వ్యక్తి. వెంటనే నిద్రలేచింది రమేష్లో ఉన్న పోలీస్. ఎవరో కట్టించిన ధర్మసత్రంపై మీ జులుమేంటివే అంటూ ఫెడీమిని కొట్టాడు అతని ముఖం మీద. బొంగరం తిరిగినట్టు కిర్రున తిరిగి డామ్మని కింద పడిపోయాడు ఆ ఆజానబాహుడు. మిగిలిన వాళ్ళు ఎడాపెడా కొట్టి వాళ్ళని కూడా కిందకి నెట్టడం ఏమంత కష్టమని పని కాకపోయినా ఆ గొడవ లోపలికి వినపడి వాళ్ళు బయటికి వచ్చేస్తే రమేష్ గురించి తెలుస్తుందేమో అనుకొని అక్కడి నుంచి రమేష్ వెనకకి తిరిగి పరిగెత్తటం మొదలుపెట్టాడు. తొందరపడి అతని మీద చెయ్యి చేసుకున్నాను అని తనని తానే తిట్టుకుంటూ వెళ్తూ ఉంటాడు. అంతలో దారిలో ఒక సన్నటి తీగను చూసుకోకుండా కింద పడిపోతాడు రమేష్. మన వాడిని కొట్టి పారిపోతున్నవాడు అదిగో కింద పడ్డాడు, వెళ్ళి పట్టుకోండిరా అని మిగతా రౌడీలు అంటారు. మిగతా రౌడీలు రమేష్ని కొట్టడానికి దగ్గరి వస్తుండగా అంతలో 15 అడుగుల పెద్ద పాము ఒకటి బుసలు కొడుతూ రమేష్ వైపు ఆ రౌడీల వైపు పడగ విప్పి చూస్తూ ఉంటుంది. ముందుకు అడుగు వేస్తే ఎక్కడ పాము కాటేస్తుందో అని చెప్పి ఆ రౌడీలు అక్కడే ఆగిపోతారు. రమేష్ చిన్నగా పాము వైపు చూస్తూ శబ్దం చేయకుండా కొంచెం జారుకుంటూ అక్కడి నుంచి లేచి పరిగెడతారు రమేష్. అండర్ గ్రౌండ్ గదిలో కింద పడి ప్రాణాలు పోగొట్టుకున్న వ్యక్తి వివరాలు సేకరించడానికి బ్యాంకుకు వస్తారు శ్యామ్ సుందర్ వాచవ్. ఆ వ్యక్తి దగ్గర లభించిన క్రెడిట్ కార్డులను చూపించి అతని వివరాలు కావాలి అని అంటాడు. సిటీలో ఉన్న బ్రాంచ్కు సంబంధించినవి కావు అవి, ఆన్లైన్ ద్వారా ఇవి ఎక్కడ ఇష్యూ చేయబడ్డాయో తెలుసుకోవచ్చు అని బ్యాంకు మేనేజర్ని అడుగుతారు. మీకు ఒక మనిషి యొక్క అకౌంట్ లావాదేవీలు చెప్పలేము, మా బ్యాంకు రూల్స్కి విరుద్ధం అంటాడు బ్యాంకు మేనేజర్. పోలీసులు వస్తే ఇస్తారు గాని మాకు ఇవ్వరా అని కోపంగా అడుగుతాడు శ్యామ్ సుందర్. దానికి బ్యాంకు మేనేజర్ పోలీసులు అయినా మెజిస్ట్రేట్ దగ్గర పర్మిషన్ తీసుకునే వస్తే ఇస్తాం అని కరాఖండిగా చెప్తాడు. ఇక బ్యాంకు మేనేజర్ ఏమీ చెప్పడు అని అర్థం చేసుకుని బయటకు నడిచారు ఇద్దరు. ఈ క్రెడిట్ కార్డులను కలిగి ఉన్న మనిషి ఎవరో తెలుసుకోకుండా మనం ముందుకు ఏమడుగు వేయగలం, కనీసం రమేష్నైనా కాంటాక్ట్ చేయాలి, అంతకు మించి ఇంకేం చేయగలం అన్నాడు వాచవ్. ప్యాంటు జోబులో నుంచి సెల్ బయటికి తీసి రమేష్ నంబర్కి ఫోన్ చేస్తాడు శ్యామ్ సుందర్. ఫోన్ ఎత్తటం లేదు అని శ్యామ్ సుందర్ అనగాసరికి ఫోను రింగ్ అయినా సరే రమేష్ ఎత్తకుండా ఉండు అంటే రమేష్కి ఏదైనా జరిగిందా అన్న సందేహం కలుగుతుంది వాచవ్కి. చెట్ల తెవకుల్లో నుంచి బయటికి వచ్చి దాదాపు 100 గజాల దూరం పోయిన తర్వాత ప్యాంటు జోబులు తడుముకున్నాడు రమేష్. రివాల్వర్ సేఫ్ గానే ఉంది. కాలికి అడివితీగ అడ్డుపట్టం వల్ల బోర్ల పడినప్పుడు అతని ఫోన్ మాత్రం మిస్ అయ్యింది. ఇప్పుడేం చేయాలి? 2 నిమిషాలు దీర్ఘంగా ఆలోచించి వెనక్కి పోవడానికే నిర్ణయించుకున్నాడు అతను. ఎందుకంటే ఒకవేళ ఫోన్ రింగ్ అయితే ఆ సౌండ్కి లోపల ఉన్న అనుచరులు వచ్చి ఫోన్ చెక్ చేస్తే అది ఇన్స్పెక్టర్ ఫోన్ అని వెంటనే అర్థమవుతుంది. మరలా అక్కడి నుంచి శ్రావణ్ దాదా మనుషులు తప్పించుకుండే
అవకాశం ఉంది అని వెనకకి వెళ్ళాలి అని అనుకుంటాడు. ఉరుములు ఉరిమినా, పిడుగులు పడినా, భూకంపం వచ్చినా వెనక్కిపోయి తన సెల్ ఫోన్ని తీసుకురాక తప్పదు అని నిర్ణయించుకొని ధైర్యంగా ముందుకు కదులుతాడు రమేష్. ఇన్స్పెక్టర్ రమేష్ ఫోన్ కోసం తిరిగి వెనకకు వెళ్లటం వలన ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం ఉందా? తెలుసుకోవాలి అంటే డిటెక్టివ్ వాచ్ తరువాయి భాగం వినాల్సిందే. తరువాయి భాగం.